ఒకప్పుడు 125 సీసీ బైక్స్ అంటే జస్ట్ నార్మల్ కమ్యూటర్ బైక్స్ మాత్రమే. కానీ హోండా ఎస్పీ 125, టీవీఎస్ రైడర్ 125, అలాగే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 వచ్చిన తర్వాత ఈ నార్మల్ కమ్యూటర్ బైక్స్ కూడా స్పోర్టీ కమ్యూటర్ బైక్స్గా మారిపోయాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన బైక్స్ అన్నిటిని ఛాలెంజ్ చేయడం కోసం హీరో కంపెనీ ఎక్స్ట్రీమ్ 125R బైక్తో మన ముందుకు వచ్చింది. ఈ వీడియోలో ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ 100K మార్కుని రీచ్ కావాలంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 125R. డిజైన్ విషయానికి వస్తే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు స్పోర్టియర్గా కనపడుతూనే చాలా మస్కులర్గా కూడా ఉంటుంది డిజైన్. ఇంకా ఫ్రంట్లో వచ్చేసరికి ఆ రోబోటిక్ ఇన్సెక్ట్ ఫేస్ టైప్లో ఇచ్చారు, మనకి చూడగానే అలాగే కనపడుతుంది. అండ్ దీంట్లోనే మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ 125cc సెగ్మెంట్లో ఈ బైక్లో మాత్రమే మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇండికేటర్స్ తీసుకున్న, టైల్ ల్యాంప్ తీసుకున్న అంతా కూడా ఎల్ఈడిలో ప్రొవైడ్ చేశారు. ఇంకా షోల్డర్స్ విషయానికి వస్తే అంటే ఈ సైడ్ ప్రొఫైల్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హ్యూజ్ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు. ఇవి చూడ్డానికి అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఏదో తీసుకొని వచ్చి అటాచ్ చేసినట్టు కనపడుతుంది. బట్ నడిపేటప్పుడు మాత్రం కంప్లీట్గా ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు నడిపేటప్పుడు ఈ బైక్ని ఏదో పెద్ద బైక్ నడుపుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ వల్ల. అండ్ అలాగే నాకు డిజైన్లో ఫేవరెట్ అనిపించింది ఏమంటే ఈ సైలెన్సర్ అని చెప్పాలి. దట్ మీన్స్ ఎగ్జాస్ట్ చూడ్డానికి చాలా కాంపాక్ట్గా అండ్ స్టైలిష్గా కనపడుతుంది. అలాగే రేర్ సైడ్ కూడా మనకి చూసినట్లయితే ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసినట్టు ఉంటుంది రేర్ డిజైన్ని. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసిన పార్ట్కే మనకి ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా డిజైన్ చూడ్డానికి చాలా స్ట్రైకింగ్గా కనపడుతుంది, షార్పర్గా కూడా అనిపిస్తుంది. అన్నిటికీ మించి ఇంతకుముందు నేను చెప్పినట్టు 125cc లాగా కాకుండా ఏ 150cc ఆర్ 160cc బైక్ లాగా అనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ 125Rలో వచ్చేసరికి స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ పిలియన్ కూడా మనము కూర్చున్నప్పుడు కొంచెం హైట్లో ఉంటారు. సో ఇది ఫ్యామిలీకి అయితే అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. బట్ ఈ బైక్ యొక్క మెయిన్ డిజైన్ వచ్చేసరికి యూత్కి దగ్గరగా ఉండేటట్టు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇది స్పోర్టీ కమ్యూటర్ కాబట్టి దాని తగ్గట్టే ఇక్కడ సీట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కుషనింగ్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ గ్రాబ్ రైల్స్ కూడా మనకి స్ప్లిట్ టైప్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు రైడింగ్ స్టాండ్స్ అలాగే సీట్ హైట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసరికి 794 mm. సో షార్ట్ రైడర్స్కి కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అండ్ ఇంకా ఫుట్ పెక్స్ విషయానికి వస్తే కొంచెం రేర్ సెట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అలాగే ఇంకా హ్యాండిల్ బార్ విషయానికి వస్తే ఫ్లాట్ అండ్ వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. సో కంప్లీట్గా మనకి అప్రైట్ అండ్ రిలాక్స్డ్ సీటింగ్ పొజిషన్ ఉంటుంది. కొంచెం ఫార్వర్డ్ లీన్ ఉంటుంది. బట్ లాంగ్ జర్నీస్లో కానీ సిటీ కండిషన్స్లో కానీ నడిపేటప్పుడు రైడింగ్ స్టాండ్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. దీంట్లో 124.7cc ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది. అండ్ హీరో కంపెనీ ఈ ఇంజన్ని స్ప్రింట్ అని కూడా పిలుస్తోంది. స్ప్రింట్ అంటే స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టెంట్ టార్క్ అని అర్థం. అలాగే దీంట్లో ఈబీటీ కూడా ఉంది. ఈబీటీ అంటే ఇంజన్ బ్యాలెన్సర్ టెక్నాలజీ. దీనివల్ల మెయిన్ యూజ్ ఏమంటే హయ్యర్ ఆర్పిఎమ్స్లో కూడా ఇంజన్ ఎక్కడ హార్ష్గా అనిపించదు, చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్గా ఉంటుంది. అండ్ దీనికోసం హీరో కంపెనీ బ్యాలెన్సర్ షాఫ్ట్ అలాగే సైలెంట్ క్యామ్ చైన్ని యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సి వస్తే నేను నిన్నంతా ఈ బైక్ని రైడ్ చేయడం అయితే జరిగింది. ఇదేదో ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. నాకు అయితే పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా నచ్చిందనే చెప్పాలి. ఈవెన్ 125cc లాగా అనిపించదు నడిపేటప్పుడు. డిజైన్ మాత్రమే కాదు, బైక్ యొక్క పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది 150cc సెగ్మెంట్ లాగా అనిపిస్తుంది. అండ్ నేను ఈ బైక్ మీద ఆల్మోస్ట్ 114 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ని అచీవ్ చేయడం అయితే జరిగింది నాకున్న కండిషన్స్లో. సో 125ccలో ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే మనం యూజువల్గా ఇలాంటి బైక్స్ని ఎక్కువగా సిటీ కండిషన్స్లోనే నడుపుతుంటాం. అండ్ ఇంకా వైబ్రేషన్స్ గురించి చెప్పాల్సి వస్తే 80 కిలోమీటర్ స్పీడ్ దాటిన తర్వాత నుండి స్లైట్ వైబ్రేషన్స్ని నేను అబ్జర్వ్ చేశాను, ఎస్పెషలీ ఫుట్ పెక్స్ అలాగే ట్యాంక్ దగ్గర. బట్ ఇవి ఎక్కడా కూడా మరీ ఇబ్బందికరంగా అయితే నాకు అనిపించలేదు. అండ్ ఓవరాల్గా ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. ఇంకా గేర్ వైజ్ స్పీడ్స్ విషయానికి వస్తే ఫస్ట్ గేర్లో 32, సెకండ్ గేర్లో 55, థర్డ్ గేర్లో 82, ఫోర్త్ గేర్లో 102, ఫిఫ్త్ గేర్లో 114 km/h స్పీడ్స్ని అచీవ్ చేశాను. అలాగే ఈ బైక్ని టాప్ గేర్లో లో స్పీడ్స్లో రైడ్ చేయొచ్చు. ఇంజన్ ట్రాక్టబిలిటీ బాగుంది. ఎక్స్ట్రీమ్ 125Rలో 10 లీటర్స్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఈ బైక్ లీటర్కి 58 to 64 km వరకు మైలేజ్ని ఇస్తుంది మీరు రైడ్ చేసేదాన్ని బట్టి.
ఇక రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా హీరో కంపెనీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే బోత్ ఫ్రంట్ అండ్ రేర్ మనకి షోవా ట్యూన్డ్ సస్పెన్షన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్లో వచ్చేసరికి 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సెగ్మెంట్లోనే థిక్కెస్ట్ అని చెప్పాలి, నేను చెప్పేది డయామీటర్ పరంగా. అలాగే ఇంకా రేర్లో వచ్చేసరికి 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. అంతేకాదు రేర్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెగ్మెంట్లోనే మోస్ట్ వైడెస్ట్ టైర్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసరికి 120/80 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా బైక్ని హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు కానీ లేదా కార్నర్స్లో వెళ్ళేటప్పుడు కానీ స్టెబిలిటీ పరంగా నాకు ఎక్కడా ప్రాబ్లం అయితే అనిపించలేదు. చాలా బాగుంది రైడ్ చేసేటప్పుడు. అంతేకాదు ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 136 kgs. సో 125cc 130 కంటే పైన వెయిట్ ఉందంటే కొంచెం హెవీ వెయిట్ అనే చెప్పాలి. బట్ నడిపేటప్పుడు అయితే నాకు ఎక్కడ బైక్ వెయిట్గా అయితే అనిపించలేదు. బ్రేక్స్ విషయానికి వస్తే హీరో కంపెనీ ఎక్స్ట్రీమ్ 125Rని 2 వేరియంట్స్లో ఆఫర్ చేస్తోంది. టాప్ ఎండ్ వేరియంట్లో వచ్చేసరికి సింగిల్ ఛానల్ ABS కూడా ఇస్తున్నారు. 125cc సెగ్మెంట్లో సింగిల్ ఛానల్ ABSని ఆఫర్ చేస్తున్న బైక్ కేవలం హీరో ఎక్స్ట్రీమ్ 125R అనే చెప్పాలి. అండ్ ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ కాకోకుండా లోయర్ వేరియంట్ తీసుకుంటే మనకి దీంట్లో కూడా ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, రేర్లో డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు, జస్ట్ లైక్ టాప్ ఎండ్ వేరియంట్. కాకపోతే లోయర్ వేరియంట్లో వచ్చేసరికి సింగిల్ ఛానల్ ABS అనేది ఉండదు, కేవలం మనకి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్రేక్స్ పరంగా మాట్లాడాల్సి వస్తే ఫ్రంట్ బ్రేక్ చాలా షార్పర్గా అనిపిస్తుంది, చాలా సేఫ్టీగా కూడా అనిపిస్తుంది మనం అప్లై చేసేటప్పుడు. అండ్ రేర్ బ్రేక్ అయితే అంత ఫీల్ లేదనే చెప్పాలి. కొంచెం రేర్ బ్రేక్ కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఫీచర్స్ విషయానికి వస్తే ఈ బైక్లో నెగిటివ్ LCD డిస్ప్లే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ లెవెల్ అంతా కూడా మనకి డిజిటల్లో చూపిస్తుంది. అంతేకాదు గేర్ పొజిషన్ ఇండికేటర్, అలాగే యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకోవచ్చు. అండ్ హీరో కంపెనీ దీంట్లో బ్లూటూత్ కనెక్టెడ్ టెక్నాలజీని కూడా ఆఫర్ చేస్తోంది. సో మీరు స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ ద్వారా ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకోవచ్చు. కాకపోతే నావిగేషన్ అయితే లేదు. అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ కూడా సన్లైట్లో అంత క్లారిటీగా లేదు. సో దాని మీద కూడా హీరో కంపెనీ దృష్టి పెట్టింటే బాగుండేది. అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఓవరాల్గా బైక్ బిల్డ్ క్వాలిటీ బాగున్నా స్విచ్చెస్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుండు అనిపించింది. అండ్ అలాగే ఈ బైక్లో మనకి హజార్ లైట్ స్విచ్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు హీరో కంపెనీ ఎక్స్ట్రీమ్ 125Rని 2 వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది. వితౌట్ సింగిల్ ఛానల్ ABS అయితే మనకి ₹97,352 వరకు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే విత్ సింగిల్ ఛానల్ ABS అయితే ₹1,02,852గా ఉంది. ఒకవేళ మీరు ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలన్నా లేదా ఈ బైక్ని టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా అనంతపురంలో ఉన్న నరసింహ హీరో షోరూమ్ని కన్సల్ట్ అవ్వండి. నేను షోరూమ్ డీటెయిల్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా హీరో ఎక్స్ట్రీమ్ 125R గురించి నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే నాకు ఈ బైక్ చాలా విషయాలలో నచ్చిందనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ తీసుకున్నా, ఇంజన్ పర్ఫార్మెన్స్ తీసుకున్నా, అలాగే డిజైన్ పరంగా తీసుకున్నా నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉందనే చెప్పాలి. మరి ఇప్పుడు ఈ 125cc సెగ్మెంట్లో ఈ బైకే బెస్టా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.